పోలీస్ స్టేషన్ కు చేరిన చాపల చెరువు పంచాయతీ చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎవరిని ఉపేక్షించేది లేదన్న రూరల్ సిఐ కిషోర్. ఇల్లంతకుంట మండలం మాల్యాల వాగొడ్డు గ్రామన్నపల్లి గ్రామాల మధ్య ఉన్న చింతల చెరువు విషయంలో రగడ మొదలైంది. ఇరు గ్రామస్తుల మధ్య వాగ్వాదంతో పాటు తోపులాట జరగడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు గ్రామస్తులను చెదరగొట్టారు. వాగుబొడ్డు రామన్నపల్లి గ్రామానికి చెందిన 75 ముదిరాజు కుటుంబాలకు సంబంధించి కుల వృత్తికై ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ పంచాయతీలో పునర్విభజనలో భాగంగా వాగొడ్డు రామన్నపల్లి గ్రామ పంచాయతీగా ఏర్పడడం జరిగింది. ఇరు గ్రామాల మధ్య సంబంధాలు మంచిగా సాగుతున్న తరుణంలో గత సంవత్సరం నుంచి మాల్యాల చెరువులో వాగొడ్డు రామన్నపల్లి గ్రామానికి చెందిన ముదిరాజులకు ఎలాంటి హక్కు లేదని, చింతల చెరువు మాల్యాల గ్రామానికి చెందినదని కొంతమంది అనడంతో మత్స్యకారులు సొసైటీ ద్వారా ఫిషరీస్ కార్పొరేషన్ నుంచి చేపలు పట్టుకునే హక్కును పొందారు. ఈ ఏడాదిలో 2 సార్లు చేపలు పట్టగా ఎలాంటి గొడవలు జరగలేదు. సోమవారం ఉదయం చేపలు పడుతుండగా మాల్యాల గ్రామ ప్రజలు ఒక్కసారిగా చెరువు వద్దకు చేరుకోగానే మత్స్యకారులు పరుగులు తీసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి నుంచి గ్రామస్తులను వెళ్లగొట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూరల్ సిఐ కిషోర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇరు గ్రామాల ప్రజలకు సిఐ కిషోర్ హెచ్చరించారు.